కొత్త ఐఫోన్ రిలీజ్ అయింది కదా, ఐఫోన్ 17 దాని పేరు. ఐఫోన్ ప్రో మ్యాక్స్ డిజైన్ ఎలిమెంట్స్ బెటర్ చేశారు. ఐఫోన్ ఎయిర్ అని చెప్పి కొత్తది వచ్చింది అని చూడడానికి చాలా బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం మీరు కొత్త ఐఫోన్ కొనుక్కునే ముందు నా మాట ఒకసారి వినండి. మీరు ఒకసారి ఇదే ఐఫోన్ లాంచ్ టైంలో లాస్ట్ ఇయర్ ఒక వైరల్ వీడియో ఒకటి వెళ్ళింది. భోజ్పురి ఆవిడ రోజు గుడి ముందు కూర్చొని పూలు అమ్మే ఆవిడ బిడ్డ 3 రోజుల నుంచి తిండి తినకుండా నాకు ఐఫోన్ కావాలి అని అడుగుతుంటే ఆవిడ జీవితం మొత్తం కూడబెట్టుకున్న సేవింగ్స్ తో డబ్బులు అలా కట్టపట్టుకొని వచ్చి షాప్ లో కొన్నారు. ఇన్ఫాక్ట్ ఆ వీడియోని వైరల్ చేసింది కూడా షాప్ ఓనర్. ఆయన దేనికో వైరల్ చేద్దాం అనుకున్నాడు, అది ఇంకో దానికి వైరల్ వెళ్ళింది. జనాలు ఆవిడ కళ్ళల్లో దుఃఖాన్ని చూశారు. ఆవిడ ఏమీ చేయలేంతనాన్ని, నిస్సహాయతని. నెలకి 20,000 25,000 జీతం వచ్చే మన దేశంలో మినిమం 70,000 80,000 ఉండే ఐఫోన్ అంత డిమాండ్ ఎందుకు ఉంది? ఎందుకంటే వాళ్ళు మొబైల్ నమ్మట్లేదు, స్టేటస్ సిగ్నలింగ్ నమ్ముతున్నారు. మీరు జాగ్రత్తగా వినండి నేనేం చెప్తాను. మీరు ఐఫోన్ తీసుకోవాలా లేదా అన్నప్పుడు 3 విషయాలు మీరు పరిగణలో తీసుకోండి. పాయింట్ నెంబర్ 1, నేను ఈ ఐఫోన్ కంఫర్టబుల్ గా కొనగలనా? ఇక్కడ కంఫర్టబుల్ గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈఎంఐలో ఉండే నంబర్ కాదు మీరు చూడాల్సింది, ఓవరాల్ నంబర్. మీ జీతం ఎన్ని నెలలు కలిపితే మీ జీతం వస్తుంది? అది మీ 3 నెలల జీతం 4 నెలల జీతం అయితే మీరు ఆలోచించండి ఒకసారి కొనే ముందు ఒకసారి. పాయింట్ నెంబర్ 2, నా డబ్బులతో కాకుండా ఇంకెవరైనా ఇబ్బంది పెట్టి నేను కొనిపిస్తున్నాను ఈ ఐఫోన్ ని. దీనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సత్తాకు వాళ్ళు కొనాలి. ఇంకొక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఎందుకు కర్మ మనకి వద్దది. 3వది, నిజంగా నా కోసం కొంటున్నానా, స్టేటస్ కోసం కొంటున్నానా? ఈ ఐఫోన్ నా దగ్గర ఉందంటే నా గ్రూప్ లో వాళ్ళు చూస్తారని కొంటున్నానా, లేదా ఈ ఐఫోన్ తో నాకు ఇవాళ ప్రస్తుతానికి నిజంగా నీడ్ ఉందా? ఎందుకంటే లైఫ్ లో కష్టపడిన వాళ్ళు ఐఫోన్ ఈజీగా కొనగలిగిన వాళ్ళు కొన్నారంటే ఒక అర్థం బద్దం ఉంది. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కొనే వాళ్ళకి, బ్రాండ్ మార్కెటింగ్ కి పడిపోయే వాళ్ళకి మాత్రం ఈ షార్ట్ నేను చేస్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. నేనైతే ఒకటే విషయం నమ్ముతా, మనందరికీ చాలా విషయాలు చేయాలని ఉంటుంది. కొంతమందికి ట్రావెల్ చేయాలని, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొంతమందికి పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోవాలని చెప్పి, ఇలాంటి విషయాలకి భంగం కలిగించాలని మీ ఐఫోన్ పర్చేజ్ ఉంటే ఆ ఫోన్ కొనడం ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఐఫోన్ విలన్ అని చెప్పట్లేదు నేను. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్. ఇన్ఫాక్ట్ అందుకే జనాలు కొందాం అనుకుంటారు. 12 మిలియన్ పర్చేస్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. బట్ నా బాధ ఒక్కటే, శక్తికి మించి జనాలు కొంటున్నారు. అది ఒక్కటే కొంచెం చూసుకోమని చెప్తున్నాను యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్రదర్. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరైనా ఈ సంవత్సరం ఐఫోన్ కొందాం అనుకుంటుంటే ఒక్కసారి ఈ షార్ట్ షేర్ చేయండి. ఆ 3 ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా అడగండి. లేదా మీరే కొనుక్కుందాం అనుకుంటే మీ దగ్గర సమాధానం ఉందా?